నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గురుకుల పాఠశాలల్లో నూతన డైట్ మెనూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సిఐ. విద్యార్థుల శారీరక దృఢత్వానికి మానసిక దృఢత్వానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్న రాజగోపాల్ రెడ్డి. రెసిడెన్షియల్ పాఠశాలలో డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గిల్లా ఐలయ్య. బీమా డబ్బులు ఇప్పిస్తానని మోసగించిన తెల్లపల్లి సీఈఓ. ఆలేరులో యూత్ కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ. దేశానికి అన్నం పెట్టే ఘనత రైతులదే. ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలు చేరుకునేందుకు కృషి చేయాలన్న బండారు దత్తాత్రేయ. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి. రామాయంపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పరిచినటువంటి మెనూను ప్రారంభించారు నాయకులు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కళాశాలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన డైట్ మెనూ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకట్రాజు గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మెనూ కార్డు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని, రాబో రోజుల్లో మంచి అధికారులుగా తయారై ప్రజలకు సేవలు అందించాలని సిఐ వెంకటరాజు గౌడ్ విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం కోసమే ప్రభుత్వం 40% మేర మెస్ ఛార్జీలు పెంచిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సంధ్యారాణి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హుస్సేన్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ గావు సురేందర్, వైస్ చైర్మన్ లతా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. Thank you, sir. Thank you, sir. Thank you very much for reading common diet menu handbook. Flexi. Diet menu. బాలికల పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించినటువంటి డైట్ మెనూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మునుగోడు నియోజకవర్గ శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్లోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పెంచిన డైట్ ఛార్జీల పెంపు కార్యక్రమాన్ని గ్రే హౌండ్స్ హాస్టల్ కమాండ్ ఎన్ శుభం ప్రకాష్ ఐపీఎస్ తో కలిసి ప్రారంభించారు మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గురుకుల పాఠశాలకు వచ్చిన గౌరవ ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికిన విద్యార్థినులు, సిబ్బంది. అనంతరం విద్యార్థినులు వారి తల్లిదండ్రులతో కలిసి హాస్టల్లో భోజనం చేశారు రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మెస్ ఛార్జీల పెంపు అనేది ఎప్పటి నుండో ఉన్న డిమాండ్ అన్నారు. దానిని మా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ప్రతి విద్యార్థికి శారీరక మానసిక దృఢత్వం అవసరమని పేర్కొన్నారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ప్రభుత్వం విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి తల్లిదండ్రులకు, ఈ ప్రాంతానికి, దేశానికి పేరు తేవాలని సూచించారు.
తమ్ముడు సార్ కొంచెం బ్యాక్ రైట్ ఓకే అలా జూమ్ వస్తుండ సార్ నీకు ఆ గోడ కాడ దాగిపోతుంది దీపజ్యోతి వందనం విద్యాజ్యోతి వందనం జ్ఞానజ్యోతి వందనం విజ్ఞానజ్యోతి వందనం ధైర్యజ్యోతి వందనం విజయజ్యోతి వందనం అభయజ్యోతి వందనం వైశ్వర్యజ్యోతి వందనం. Myself K. Vasini, School People Leader of TGRS Girls Shortfall. We are hearty welcoming you to launch enhancement of diet and cosmetic charges. వెరీ గుడ్ Please welcome. థ్యాంక్ యూ ఇట్లా చెప్పాలి Ijemut. Bare samst mare teen maate chal. ఓకే సార్ ఓకే ఓపెన్ చేయండి. Now we are going to unveil the new diet chart by our IPS Shri Shubham Prakash Garu. ఓకే సార్ సంక్షేమ వసతి గృహాలలో తెలంగాణ రాష్ట్రం రూపొందించినటువంటి నూతన డైట్ మెనూను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలియా. సంక్షేమ వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని యాదగిరిగుట్ట పట్టణంలోని బీసీ కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో పరిసర ప్రాంతాలను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేస్తూ భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు విద్యను ఎలా అందిస్తున్నారో తెలుసుకున్నారు. అనంతరం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపును ప్రారంభించారు. అమ్మ చూస్తుంది కదా, చాలా అదృష్టం. ఇలాంటి స్కూల్ రావడం కూడా నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రతి పేద పిల్లలు మా పిల్లలుగా తెలంగాణ ఉన్నటువంటి గురుకులాలు కానీ హాస్టల్ ఉన్నటువంటి బీసీ హాస్టల్ కానీ ఎస్టీ హాస్టల్ కానీ ఎక్కువ ఎస్టీ ఎస్సీ మైనార్టీ పిల్లలు చదువుకుంటారు. వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో చదువుతో పాటు వాళ్ళ ఆరోగ్య విషయాలు కానీ వాళ్ళ ఎదుగుదల కూడా ముఖ్యమే. కాబట్టి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా, ప్రైవేట్ హాస్టళ్లకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాల ఉండాలి. మెరుగైన విద్యతో పాటు మెరుగైన ఆహార పొరపాట్లు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ డైట్ ఛార్జీలు పెంచడం, అది కూడా పెంచిన డైట్ ఛార్జీలు మీ అందరి ముందు
షో చేసి సోమవారం ఏం ఫుడ్ ఇస్తారు, మంగళవారం ఏం ఇస్తారు, బుధవారం ఇస్తారు అనేది రోజువారీగా కూడా మీకు ఇక్కడ మెనూ కూడా ఇవ్వడం జరిగింది. 10th పిల్లలు కాబట్టి 6th నుంచి ఆ డైట్ చూసినా కూడా మీ అందరికి అర్థమవుతుంది. అయినా మీరు చెప్తుంటే ఈ హాస్టల్లో మీ వార్డెన్ కానీ ఇక్కడ పిల్లల కోఆర్డినేషన్ చూస్తుంటే ఆ డైట్ ఛానల్ పెరగ ముందుకే అంత బాగా చూసుకుందని చెప్తూ నిజంగా కూడా చాలా సంతోషం. ఈ ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలతో పాటు శారీరక దార్ఢ్యంగా ఉండాలనే ఉద్దేశంతో క్రీడలను ప్రోత్సహించి మంచి పౌష్టికాహారం అందిస్తే మోసం చేసిన తెల్లబెల్లి సీఈఓ మోసపోయిన తల్లి కొడుకులు కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పిస్తానని లంచంగా 20,000 తీసుకొని ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించకుండా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం తెల్లబెల్లి సీఈఓ ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపిస్తూ సొసైటీ భవనం ముందు తల్లి కుమారులు నిరసనకు దిగిన ఘటన నడిగూడెం మండలం తెల్లబెల్లి సహకార సంఘం ఎదుట చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం అనంతగిరి మండలం సింగారంకు చెందిన బుర్రా పుల్లయ్య తెల్లబెల్లి సొసైటీలో సభ్యుడిగా ఉన్నాడు. కాగా పుల్లయ్య కరెంటు షాక్ కు గురై చనిపోవడంతో పుల్లయ్యకు డబ్బులు వస్తాయని తెల్లబెల్లి సీఈఓ ప్రభాకర్ రావుపై అధికారులకు డబ్బులు ఇస్తే బీమా మంజూరు అవుతుందని చెప్పి 10,000 రూపాయలు లంచంగా తీసుకున్నాడు. అంతేకాక పుల్లయ్య చిన్న కుమారుడి వద్ద కూడా 10,000 లంచం తీసుకున్నట్లు బాధితులు వాపోయారు. డబ్బులు తీసుకొని ఏళ్లు గడుస్తున్నా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సీఈఓను సంప్రదిస్తే మీ తండ్రిపై రుణం ఉందని అది కట్టాలని మోసపూరిత మాటలు చెబుతున్నట్లు వాపోయారు. డబ్బులు తీసుకొని ఏళ్లు గడుస్తున్నా బీమా డబ్బులు ఇప్పించకపోవడంతో గత్యంతరం లేక సొసైటీ భవనం ముందు తన తల్లితో కలిసి నిరసనకు దిగినట్లు చెప్పారు. ఇప్పటికైనా పై అధికారులు విచారణ జరిపి సీఈఓపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని తల్లి కుమారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా డీసీఓకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. రాజశేఖర రెడ్డి మాపోయినప్పుడు ఫైళ్ళు ఉన్నాయి. మరి ఆ ఫైల్ లోనికి ఇచ్చిన వదిలేండి. మాకు సమాధానం చెప్పి ప్రభాకర్ రావు గారు సీఈఓ గారు మీకు దండం పెడతాం, మాకు సమాధానం చెప్పండి. మమ్మల్ని ఎడిపిపాకండి. మా నాన్నప్పు మేము కడతాం, ఇప్పుడే కడతాం. మా నాన్నప్పు వీళ్ళందరి సమక్షంలో, పెద్దల సమక్షంలో, జనాలు అందరూ సమక్షంలో మేము ఖచ్చితంగా లేదండి. పోయినసారి అయితే ఏం చేసినాం, వేసినాం. పోయినసారి మీరు కనపడాలి. గేట్ వేస్తే ఎట్లా? సంతకాలు పెట్టుకో. మీరు ఇచ్చిన కాగితాలు కరెక్ట్ అయిన సంతకం పెట్టండి. మీరు ఇచ్చిన కాగితాలు మా నాన్న కాగితాలు కరెక్ట్ అయిన వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. ఆలేరులో యూత్ కాంగ్రెస్ నాయకులు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ ఆలేరు పట్టణంలో నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన యూత్ కాంగ్రెస్ విజయోత్సవ సన్మాన కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కష్టపడి పనిచేస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులకు పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆడిప్ సంజీవరెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్యారెడ్డి, నీలం పద్మ వెంకటస్వామి, అశోక్ వెంకటేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు. ఇది రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టి దీన్ని పోయినసారి కూడా ఈసారి కూడా విజయవంతంగా అందరినీ యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఎలక్ట్ అయ్యేటట్టు చేశారు. వారికి నిజంగా కూడా ఎలక్ట్ అయిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అదే కాకుండా యూత్ కాంగ్రెస్ అంటే నిజంగా కూడా కాంగ్రెస్ కు ఒక పునాది నుంచి చాలా సంఖ్యంగా ఒక్కొక్క అడుగు మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ మీదికి రావాలని కోరుకుంటూ ఆలయ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి పారదర్శకంగా సంస్థాగతంగా పటిష్టం చేసుకోవడం కోసం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గెలుపొందినటువంటి అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు మంగ కిరణ్ గారికి, అదేవిధంగా మండలంలో గెలిచినటువంటి అన్ని మండల శాఖలకు పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎలక్షన్లు అన్నప్పుడు గెలుపోటలు సాధ్యం. ఎవరైనా తక్కువ ఓట్లతోటి సెకండ్ ప్లేస్లో ఉన్నా అది గెలుపుకు నాందిగా ముందుకు పోవాలి తప్ప మేము ఓడిపోయాం అనుకునేది కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సముద్రం. ఈ సముద్రంలో మీకు అవకాశం వచ్చింది, పార్టిసిపేట్ చేయడమే గొప్ప అవకాశం. సరే, ఎక్కువ తక్కువ అనేది దాన్ని మనం పట్టింపు కాకుండా ఇంకా మీకు భవిష్యత్తులో రేపు కాంగ్రెస్ పార్టీలో కూడా మంచి భవిష్యత్తు ఉండడం కోసం మొదటగా మీ సేవలు యువజన కాంగ్రెస్లో వినియోగించుకొని ఆధ్వర్యంలో రైతులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశానికి అన్నం పెట్టే రైతులను గౌరవించడం మన సంప్రదాయమన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో రైతులను ప్రోత్సహిస్తూ బహుమతులను అందజేయడం అభినందనీయమని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల కష్టాన్ని గుర్తిస్తూ వారిని మరింతగా ప్రోత్సహించి బహుమతులను అందజేయడం అభినందనీయమని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. కోదాడ పట్టణంలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ ఎరువుల సంస్థ రైతు సంబరాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రాలో గెలుపొందిన రైతులకు బహుమతులను అందజేసే కార్యక్రమానికి ఆ సంస్థ ఏపీ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారెడ్డి, జీవీఎం వెంకటేశ్వర్లతో కలిసి నిర్వహించారు సమావేశాన్ని. ఆ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కరోనా సమయంలో అన్ని ఉత్పత్తులు ఆగిపోయినా దేశానికి అన్నం పెట్టిన ఘనత రైతులదే అన్నారు. 140 కోట్ల జనాభాకు 320 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు పండించి ఇతర దేశాలకు సైతం పంపించే ఘనత మన రైతులకే దక్కుతుందన్నారు. అవసరం ఉన్న వరకు రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను ఉపయోగించి నేల సంరక్షణకు పాటుపడాలన్నారు. కోరమండల్ సంస్థ కేవలం వ్యాపార ధోరణితో కాకుండా రైతులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం డ్రాలో గెలుపొందిన విజేతలకు ట్రాక్టర్, బుల్లెట్ బైక్ ను అందజేశారు. చిలుకూరుకు చెందిన రైతు మక్బుల్ పాషా ట్రాక్టర్ గెలుపొందగా, పెన్పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన రైతు రవికుమార్ బుల్లెట్ బైక్ ను గెలుపొందారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారెడ్డి, డీజీఎం వెంకటేశ్వర్లు, ఏడీఏ ఎల్లయ్య, ఏవో రజని తదితరులు పాల్గొన్నారు. పొలంలో కలుపుకొని ఆ దాటిని మన పూతలకు వచ్చే తర్వాత భూమిలో కలిగేందుకున్నట్లయితే ఈ యొక్క పచ్చిరొట్ట మనకు ఈ యొక్క సేంద్రియ పదార్థం అనేది ఎకరానికి 2 నుంచి 3 టన్నుల వరకు. మనం ఈ రసాయనిక ఎరువులు వాడి పంటలు పెంచాం, ఆకలి సాగు లేకుండా చేశాం. కానీ భూమి యొక్క ఆరోగ్యం మనుషులైతే ఏవైతే దీన్ని గుర్తుపెట్టుకోవాలి మన రైతులందరూ కూడా. రసాయనిక ఎరువులు ఎట్లాంటి అంటే బిర్యానీ రైతు తినే
ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ చేతుల మీదుగా స్టడీ మెటీరియల్స్ ను అందజేశారు. ప్రతి ఒక్కరూ ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలో వడ్డే మహదేవ్ ఫౌండేషన్ చైర్మన్ వడ్డే ఉపేందర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీష్ స్టడీ మెటీరియల్ ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యలో రాణించాలన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. పేదరికం సమస్యలు నిర్మించాలంటే ఒక విద్యతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేదరికంలో ఉంటూ అనేక ఇబ్బందులు పడ్డా పట్టు వదలకుండా చదువుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించారని సూచించారు. కాచారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు 20 కంప్యూటర్లు అందజేస్తారని, అదేవిధంగా సింగిల్ పేరెంట్ విద్యార్థులకు తగిన విధంగా ఆదుకునేందుకు తన వంతుగా సహకరిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. మీరు ఇక్కడ ఉన్న గ్రామీణ వాతావరణం చాలా మంచి వాతావరణం, మీరు మంచి ఆలోచన. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యమైనది జీవితంలో విద్య. విద్య వల్లనే మనిషి ఉన్నతమైన పని ఉండవచ్చు. విద్య వల్లనే మనిషి గొప్పగా రాణించగలుగుతాడు. విద్య లేకపోతే అతను పశువుతో సమానం. దేశంలో పేదరిక నిర్మూలన కావాలన్నాడు. నిరుద్యోగులకు ఉన్నటువంటి ఒక నిర్మూలన కావాలన్నాడు. అసమానత తగ్గాలన్నాడు. లేక దేశం అభివృద్ధి కావాలన్నాడు. అన్నిటికీ ఒకే ఒక మందు, అది విద్య అని నేను మీకు సభాముఖంగా అందుకని ఎన్నో విషయం కూడా చాలా సంతోషం. నాకు ఆడపిల్లలు ఎవరున్నారో వాళ్ళు చాలా బాగున్నాం. నేను వాళ్ళకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. నేను హర్యానా గవర్నర్, నేను గవర్నర్గా 22 యూనివర్సిటీలకు ఛాన్సలర్. నేను ఆ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఒక సెంట్రల్ యూనివర్సిటీ మహేంద్ర రెడ్డి గారు చెప్పారు. అక్కడ గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. ఆ గోల్డ్ మెడల్ ఇస్తున్నప్పుడు ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి ధర్నాకు మద్దతు తెలిపిన మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. సిద్దిపేట కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం తెలిపిన గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అబద్ధపు అసత్య హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనంతో పాటు వారి క్రమబద్ధీకరణ హామీని వెంటనే రేవంత్ రెడ్డి అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో, చేతకాని పక్షంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని హెచ్చరించారు. సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఉద్యోగస్తులుగా ప్రభుత్వం అధికారులచే ఇచ్చిన రిక్రూట్మెంట్లో భాగంగా ఈరోజు మీరు 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నందుకు ఈరోజు ఇలాంటి దీక్షలు చేయడంలో ఎలాంటి అభ్యంతరం ఉండదు. దీనికి మీకు పూర్తి రైట్స్ ఉన్నాయి. మరి ఇలాంటి సంఘానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బాలకృష్ణ గారు, అదేవిధంగా కరుణాకర్ గారు, అదేవిధంగా నవీన్ కుమార్ గారు, వీళ్ళు అందరూ కూడా వీళ్ళ అధ్యక్షతలో మీ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇది ఆమోదించదగ్గటువంటి ఈ దీక్ష. ఎందుకంటే ఈ రోజులలో
మన పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఆ స్కూల్కి అయ్యే ఖర్చులు మీ జీతం సరిపోదు స్కూల్కి ఇచ్చడానికి. ఇట్లా రోజు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన సందర్భంలో ఒక 19,500 రూపాయలు నెలకు మీకు ఇవ్వడం వల్ల అది ఎక్కడికి కూడా సరిపోకపోవడమే కాకుండా మీకు ఇంకా రెగ్యులరైజ్ చేసి శాలరీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోజులలో విపరీతంగా ఖర్చులు పెరిగిపోయినాయి. మన కుటుంబాన్ని పోషించాలన్నా, మనము ఒక రెంటల్ హౌస్లో ఉండాలన్నా ఆర్థికంగా ఈ వచ్చే ఉద్యోగం డబ్బులు ఎక్కడ కూడా సరిపోవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో మీ 12,500 రూపాయల జీతాన్ని కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు 30% పిఆర్సీ ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళినాం. యాక్చువల్గా ఆ రోజే ఇది రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం ఉండే. 1 సంవత్సరం డిమానిటేషన్ రావడం వల్ల, 2 సంవత్సరాలు కరోనా రావడం వల్ల ప్రభుత్వానికి 3 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోవడం వల్ల అప్పుడు ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఠానే టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.